హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చికెన్ కర్రీ చేయబోతున్నామండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేస్తే చిక్కటి గ్రేవీతో చాలా టేస్ట్గా ఉంటుంది. చపాతీతో కానీ, రైస్తో కానీ, బిర్యానీతో కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామా? మరి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో. ముందుగా నేను 1/2 kg వరకు చికెన్ తీసి బాగా వాష్ చేసుకున్నాను. కొంచెం నిమ్మరసం వేసి వాష్ చేస్తే కనుక నీసు వాసన పోతుంది. అలాగే దీనిలో ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకోవడానికండి పసుపు 1/2 టీ స్పూను, రుచికి తగినంత సాల్టు, అలానే తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను. మీరైతే చూసుకొని వేసుకోండి. చాలామంది కారం తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కాబట్టి. ఇప్పుడు దీనిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇవి మొత్తం బాగా ముక్కలకు పెట్టేటట్టు మనము ఇలా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలిపి గంట కానీ అరగంట కానీ పక్కన పెట్టుకున్నామంటే సాల్టు కారం అంతా ముక్కకు పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుందండి కర్రీ. మనం ఇప్పుడు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకొని 4 నుండి 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి కదా. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అలాగే పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 3 వేసుకోవాలి. చిన్న బిర్యానీ ఆకు, 4 లవంగాలు, 2 ఇలాచీలండి. ఇలా వేసుకొని బాగా ఫ్రై చేయాలి 1 నిమిషం పాటు. ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి కర్రీ టేస్ట్ వస్తుంది. అలాగే వాసన కూడా మంచి బాగుంటుందండి. ఇప్పుడు 5 ఉల్లిపాయలని నేను ఇలా పేస్ట్లా చేసుకున్నాను. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఉల్లిపాయలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 టమోటాలు కూడా పేస్ట్లాగా చేసుకొని వేసుకుంటున్నానండి. ఇదంతా పచ్చివాసన పోయే వరకు మనము 3 నిమిషాలు బాగా ఉడికించాలి. దగ్గర పడేటట్టుగా చాలా చక్కగా అయితే ఉడికిస్తేనే మనకి టేస్ట్ వస్తుందండి చికెన్ కర్రీ గ్రేవీతో సహా. చూసారు కదా, నేను 2-3 నిమిషాలు పట్టింది నాకు ఇది ఉడికించడానికి. ఇప్పుడు దీనిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇలా చేయడం వల్ల మనము పేస్ట్లు మిక్సీకి వేసుకున్నాం కాబట్టి మనకి కర్రీకి గ్రేవీ బాగా వస్తుందండి. ఇలా పేస్ట్ వేయడం వల్ల ఎక్కడ కూడా మనకి ముక్కలు తగలకుండా, ఉల్లిపాయ ముక్కలు తగలకుండా గ్రేవీతో చాలా బాగుంటాయి చికెన్ ముక్కలు. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ 5 నిమిషాల పాటు అయితే ఉడికించాలండి చికెన్ని. మధ్యలో అయితే కలుపుతూ ఉండండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి, లేకపోతే అడుగంటిపోతుంది, మాడిపోతుందండి చికెన్ అయితే. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఉడికించాలి 5 నిమిషాల పాటు. ఉడికిస్తే ముక్క సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయితే అయిపోయింది. మూత తీసి చూద్దాము. చూసారు కదా చికెన్ నుండి వాటర్ ఎలా వచ్చిందో పైకి. బాగా అయితే ఉడికిందండి చికెను. ముక్కలు అయితే బాగా ఉడికాయి. చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయాయో ముక్కలు. దగ్గర పడింది, మొత్తం గ్రేవీ అంతా చక్కగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన తర్వాత మనము దీనిలో ఇలా కలుపుకుంటూ ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి ఇందులో. అలాగే 1/2 టీ స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా ఆకు కూడా వేసుకొని ఇంకో 2 నిమిషాల పాటు ఉడికించాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు మనకి గ్రేవీ సరిపోదు అన్నట్లయితే అలాంటప్పుడే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి దీనిలోకి. కొంతమంది గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్తో సహా అందరు కూడా, వంట రాని వాళ్ళు కూడా చాలా తొందరగా కూడా రెడీ అయిపోతుంది టేస్టీగా చికెన్ కర్రీ. చూసారు కదా, అంతా అయితే ప్రాసెస్ అయిపోయినట్టేనండి. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అందరికి కూడా నా ఛానల్ అయితే షేర్ చేయండి.
పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. చూసారు కదా, చక్కగా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.